హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బిస్కెట్స్తో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం బౌన్సీ క్రీమ్ బిస్కెట్స్ని ఒక 6 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకా 100 ml మిల్క్, ఈనో ప్యాకెట్, ఇంకా షుగర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బిస్కెట్స్ మొత్తాన్ని ముక్కలుగా చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు 100 ml వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నాను. 4 స్పూన్స్ వరకు షుగర్ని కూడా దీనిలోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మెత్తగా వచ్చేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా రావాలి. ఒక 4-5 పల్సులు ఇస్తే బాగా మెత్తగా వచ్చేస్తుంది. చూసారా, చాలా మెత్తగా అయితే వచ్చేసింది. క్రీమీ స్ట్రక్చర్లో బాగుంది చూడడానికి కూడా. దీనిలో ఇప్పుడు ఈనో ప్యాకెట్ని కట్ చేసి తీసుకుంటున్నాను. కొద్దిగా మిల్క్ని కూడా దీనిలోకి యాడ్ చేసి ఈనో మొత్తం ఈ బ్యాటర్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనిలో ప్లాస్టిక్ పేపర్ని ఒకటి తీసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని మొత్తం వేసేస్తున్నాను. ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కదిలిస్తూ చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా చూడాలి. చాలా ఈజీగా ఉంటుందండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ గిన్నె అయితే ప్యాన్ మీద పెట్టేసి ఎగ్జాక్ట్గా అయితే 40 మినిట్స్ ఉంచుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది కేక్. లో ఫ్లేమ్ అయితే 40 మినిట్స్ అండి. కొంచెం మీడియం ఫ్లేమ్ అయితే 30 మినిట్స్లో అయిపోతుంది. మధ్యలో కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. 40 మినిట్స్ తర్వాత చూస్తున్నాను, చక్కగా రెడీ అయిపోయింది కేక్. మొత్తం పూర్తిగా చల్లారిపోయాక దీన్ని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. జెమ్స్ తోటి గార్నిష్ చేశానండి. అంతే, చాలా సాఫ్ట్గా ఉండే కేక్ చక్కగా రెడీ అయిపోయింది.